पे क्या नाम, सड़क पे क्या नाम, सड़क पे क्या नाम, रेगुलराइज होना, सड़क पे क्या नाम, आवाज दो, आवाज दो। समग्र शिक्षा उद्योगुలను వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, आवाज दो, आवाज दो, आवाज दो। సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే, आवाज दो, आवाज दो। सड़क पे क्या नाम, सड़क पे क्या नाम, सड़क पे क्या नाम, सड़क पे क्या नाम। సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. మేడం కొంచెం ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి. 2 minutes, 2 నిమిషాలు సైలెంట్ ఉండండి ప్లీజ్. సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాడు ఎన్నికల తరువాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మరి సంవత్సర కాలంగా మరి మీరిచ్చిన హామీలు మీరు గుర్తు చేయాలని చెప్పి ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు దాదాపు రోజుకొక రకంగా వినూతనమైన రీతిలో ధర్నాలు చేస్తున్నారు. స్వయంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఒక 5,000 మందితో వీళ్ళు ధర్నాలు చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి, రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పి, ఉద్యోగ భద్రత కోసం అంటే కొందరు ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిందని చెప్పి వాళ్ళని రిటైర్మెంట్ చేయడం జరిగింది. అలాంటి ఎలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్లో మహిళా సోదరులు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. తక్కువ జీతంతో విద్యాశాఖలో ఉన్నతమైన ప్రణాళిక కోసం పనిచేస్తున్న వీరిని ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే రెగ్యులర్ చేస్తున్నారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రెగ్యులర్ చేసే ప్రతిపాదన పంపిస్తే కేంద్రం నుంచి తప్పకుండా వీళ్లకు న్యాయం చేసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు తన హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి వారి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా.